కమింగ్ టు ద క్షిపణి వ్యవస్థ, మిసైల్ సిస్టమ్. అసలు మిసైల్ సిస్టమ్ అంటే ఏమిటి, ఎలా దీన్ని అభివృద్ధి చేశారు, భారతదేశంలో ఈ మిసైల్స్ అభివృద్ధి ఎలా జరిగింది అన్నటువంటి దాని మీద స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ త్రూ అవుట్ ద కంట్రీ. దేశంలో జరిగే చాలా రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. క్షిపణి వ్యవస్థ పూర్వకాలంలో మనకి తెలిసే ఉండుంటుంది, రామాయణం జరిగింది, అలాగే మహాభారతం కూడా జరిగింది. రామాయణంలో రాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది కౌరవులకి పాండవులకి మధ్య 18 రోజుల పాటు. అయితే ఆ యుద్ధాలలో, పూర్వకాలంలో జరిగినటువంటి ఆ యుద్ధాలలో అస్త్రాలని ఉపయోగించేవారు. ఆ అస్త్రాలకి నేటి రూపము క్షిపణి. పూర్వకాలంలో ఎపిక్స్ అంటారు, ఆ పూర్వకాలంలో ఉపయోగించిన అస్త్రాలకి నేటి రూపము క్షిపణి. అయితే ప్రపంచంలో, అయితే పూర్వకాలంలో జరిగినటువంటి ఆ యుద్ధాలలో ఉపయోగించిన ఆ అస్త్రాలని మంత్రాలతో నియంత్రించేవారు. ఇది ఇంపార్టెంట్. మంత్రాస్ జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటిదంతా కూడా రాడార్ సిస్టమ్, లేజర్ సిస్టమ్తో కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా జరుగుతూ ఉంది, క్షిపణులు, మిసైల్స్ అనేవి. అలాగే ప్రపంచంలో మొట్టమొదటిగా క్షిపణి ఉపయోగించిన వారు ఎవరు అని రేపు క్వశ్చన్ అడిగితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ప్రపంచంలో మొట్టమొదటగా క్షిపణిని ఉపయోగించినది టిప్పు సుల్తాన్ మరియు అతని సైన్యం. చాలా ఇంపార్టెంట్ దిస్ వన్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. టిప్పు సుల్తాన్ అండ్ హిజ్ ఆర్మీ ఆర్ సోల్జర్స్ 1792లో ఇన్ ద ఇయర్ 1792 బ్రిటిష్ వారితో చేసిన శ్రీరంగపట్నం యుద్ధంలో మొదటిగా క్షిపణిని ఉపయోగించినట్టుగా చెబుతారు. అయితే ఆ యుద్ధంలో ఎలాంటి క్షిపణిని వాడారంటే వెదురు బొంగులతో అలాగే స్టీల్తో చేసినటువంటి యారోస్ని తయారు చేసి ఆ యారోస్ చివర గన్ పౌడర్ పెట్టి దానిని మంట పెట్టి విడిచిపెట్టేవారు. అలా క్షిపణిని ఉపయోగించినట్టుగా మొదటగా మనం టిప్పు సుల్తాన్ని చెప్పుకోవచ్చు. మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి ప్రపంచంలో క్షిపణిని ఉపయోగించినటువంటి తొలి దేశము అని చెబితే సాధారణంగా మనం ఎవరము ఎక్స్పెక్ట్ చేయము ఈ దేశం పేరుని. ఖచ్చితంగా మీరు పెట్టాల్సినటువంటి ఆన్సరు జర్మనీ. రష్యా అనుకోవడమో లేకపోతే అమెరికా అనుకోవడమో లేకపోతే ఇంకేదో అనుకుంటాం, కానీ ప్రపంచంలో ఆధునిక యుగంలో క్షిపణిని ప్రయోగించిన లేదా పరీక్షించిన తొలి దేశము జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్య జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జర్మనీ 2 రకాలైనటువంటి మిసైల్స్ని ఉపయోగించింది. వాటి పేర్లు ఏమిటంటే V1 అండ్ V2. ప్రపంచంలో ఆధునిక యుగంలో ప్రపంచంలో మొదటిగా క్షిపణిని ప్రయోగించినది జర్మనీ, దాని పేరు V1 V2. అక్కడ నుంచి ఇంకా ముందుకు వస్తే అసలు క్షిపణి అంటే ఏమిటంటే సుదూరంలోని శత్రు స్థావరాలని ధ్వంసం చేయడానికి పేలుడు పదార్థాలని మోసుకెళ్లే రాకెట్. ఆ రాకెట్లో మనకి 3 రకాలైనటువంటి, అంటే క్షిపణిలో 3 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలలో ఒకటి రాకెటింగ్ వ్యవస్థ, రెండోది గైడింగ్ సిస్టమ్, మార్గదర్శక వ్యవస్థ అంటారు, మూడోది వార్ హెడ్. వార్ హెడ్ అంటే ఏమిటంటే పేలుడు పదార్థము లేదా విస్ఫోటక పదార్థం అంటారు. ఈ విస్ఫోటక పదార్థంగా మనం హైడ్రోజన్ బాంబుని ఉపయోగించవచ్చు, ఆటం బాంబుని కూడా ఉపయోగించుకోవచ్చు. అలా క్షిపణిలో 3 భాగాలు ఉండడం జరుగుతుంది. అలాగే క్షిపణి అనేటువంటి దానిని 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత్ పాకిస్తాన్లు విడిపోవడం, జమ్మూ కాశ్మీర్ సంస్థానం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలలో మన రక్షణ రంగాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం, ఇట్ మీన్స్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసము భారతదేశం కూడా రక్షణ వ్యవస్థ కోసం క్షిపణుల్ని అభివృద్ధి చేయడం కోసము పూనుకోవడం జరిగింది. అయితే అది ఏ రకంగా తయారు చేయడం జరిగింది, ఎలా అనేటువంటి దాని మీద ఒక్కసారి మనం చూస్తే భారతదేశము ప్రారంభంలో అంటే 1970sలో క్షిపణుల అభివృద్ధి కోసము 2 రకాల ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్స్ ఏమిటంటే ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వయలెంట్. ఈ 2 కూడా అంతగా సక్సెస్ని సాధించలేదు. కానీ
మిసైల్స్ని తయారు చేసుకోవడానికి అవసరమైన దారిని చూపించాయి. భారతదేశానికి 1947లోనే జమ్మూ కాశ్మీర్ కోసం గిరిజనుల ముసుగులో తొలిసారి పాకిస్తాన్ మన మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత 1962లో చైనాతో యుద్ధం జరిగింది. దాని తర్వాత 1965లో చైనాతో చేసి అలసిపోయింది భారతదేశం. ఈ సమయంలో కనుక మనం యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనకి సరెండర్ అవుతుందని చెప్పి 1965లో పాకిస్తాన్ మన మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సియాచిన్ గ్లేసియర్, ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రమైనటువంటి సియాచిన్ పైన దాడి చేయడం జరిగింది. దాని తర్వాత 1971లో బంగ్లాదేశ్ కోసం మనం పాకిస్తాన్ యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత 1998లో కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధాలన్నీ చేయటం వలన ఖచ్చితంగా మన రక్షణ వ్యవస్థని మెరుగుపరుచుకోవడం కోసము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1983లో, ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్ ద ఇయర్ 1983, 1983లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు IGMDP, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమీకృత మార్గదర్శక క్షిపణి అభివృద్ధి కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అత్యద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించడం జరిగింది ఈ కార్యక్రమం. రేపు క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎలా వస్తుందంటే, IGMDPని అభివృద్ధి చేసిన లేదా అనే పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే శ్రీమతి ఇందిరాగాంధీ. IGMDPని ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడిగితే వెంకట్రామన్, రామస్వామి వెంకట్రామన్. తర్వాత ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు, వెంకట్రామన్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అపియర్డ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే, బోఫోర్స్ స్కామ్ అనేటువంటిది స్టూడెంట్స్ అందరికీ తెలిసి ఉండాలి. బోఫోర్స్ కుంభకోణం అంటారు. భారత రక్షణ రంగానికి అవసరమైనటువంటి గన్స్ని, తుపాకుల్ని కొనుగోలు చేయడం కోసము భారత్కి స్వీడన్కి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్లో రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. చాలా కుంభకోణం జరిగింది, ఇందులో స్కామ్ అంటారు. ఆ కుంభకోణంలో కీలక పాత్ర పోషించాడు ఈయన. అరౌండ్ 80 crores వరకు కూడా తన ఖాతాకు మళ్లించుకున్నాడు. దీంట్లో భాగంగా స్వీడన్ ప్రభుత్వము, అంటే స్వీడన్కి చెందినటువంటి ఆ కంపెనీ ఈయనకి ఇచ్చింది, ముడుపులు అప్పచెప్పిందని చెప్పి చాలా పెద్ద దుమారం రేవింది. అప్పుడు ఫస్ట్ ఒక స్వీడన్ రేడియో ఈ స్కామ్ని బయటపెట్టింది. అయితే అప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చినాయంటే, బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, VP సింగ్ అంటారు. తర్వాత ఆయన PM అయ్యారు. అలా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. IGMDP కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, అదే కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు మన రక్షణ శాఖ మంత్రి రామస్వామి, చాలా ఇంపార్టెంట్, వెంకట్రామన్. ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా 830 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసుకురావడం జరిగింది. మెయిన్ ఏమిటంటే ఆ అబ్రివేషన్లోనే ఉంది మనకి, క్షిపణుల అభివృద్ధి కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1983 జూలై, 1983 జూలైలో 830 కోట్లతో. అయితే జనరల్లీ ఈ కార్యక్రమానికి ఒక చైర్మన్ని నియమించడం జరిగింది. హీఈస్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం. APJ అబ్దుల్ కలాం గారిని IGMDP అనే కార్యక్రమానికి చైర్మన్గా నియమించారు. భారత అవసరాలని దృష్టిలో పెట్టుకొని భారతీయ నేవీ, భారతీయ ఆర్మీ, భారతీయ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రముఖులని అందులో సభ్యులుగా చేర్చి, వీళ్ళందరూ చైర్మన్ అండ్ మెంబర్స్ అందరూ కూడా భారతదేశ అవసరాలని, రక్షణ అవసరాలని దృష్టిలో పెట్టుకొని 5 రకాలైనటువంటి మిసైల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. IGMDPలో భాగంగా ఎన్ని రకాల క్షిపణుల్ని అభివృద్ధి చేశారు అని రేపు క్వశ్చన్ వస్తుంది. 5 types, 5 రకాలైనటువంటి మిసైల్స్ని అభివృద్ధి చేశారు. ఆ 5 మిసైల్స్ ఏమిటి అని అడిగితే, ద ఫస్ట్ వన్ ఈజ్ అగ్ని, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పృథ్వీ, థర్డ్ వన్ ఈజ్ ఆకాష్, ఫోర్త్ వన్ ఈజ్ త్రిశూల్, ఫిఫ్త్ వన్ ఈజ్ నాగ్. దేర్ ఆర్ 5 types ఆఫ్ మిసైల్స్. 5 రకాల క్షిపణులు. ఇక్కడ ఇంకొక రకమైన ప్రశ్న ఎలా వస్తుందంటే,
ఐజీఎండిపి కార్యక్రమంలో అభివృద్ధి చేయని క్షిపణి ఏది? అంటే నెగిటివ్ ఫ్రేమింగ్ క్వశ్చన్ అంటారు దీన్ని. ఏ క్షిపణిని అభివృద్ధి చేయలేదు ఐజీఎండిపిలో అని రేపు క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఈ 5 గుర్తుంటే ఖచ్చితంగా ఏదైతే లేదో దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. 5 టైప్స్ ఆఫ్ మిసైల్స్: అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్ అండ్ నాగ్. అయితే ఈ 5 క్షిపణులు అభివృద్ధి జరిగిన తరువాత అయితే రేపు ఇందులో మళ్ళీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, భారతదేశము స్వదేశీ పరిజ్ఞానంతో 100% అనమాట, మన సొంత పరిజ్ఞానంతో, ఇండజీనియస్లీ అంటారు ఇంగ్లీష్లో, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తొలి క్షిపణి ఏది? అంటే వేరే ఆ క్షిపణి విడిభాగాన్ని కానీ క్షిపణికి సంబంధించిన తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని కానీ ఏ దేశం నుంచి తీసుకోకుండా మొత్తం మన దేశంలోంచే తయారు చేసిన తొలి క్షిపణి ఏది అని అడిగితే పృథ్వీ అండి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండజీనియస్ డెవలప్డ్ మిసైల్ ఇన్ ద కంట్రీ ఈజ్ పృథ్వీ. ఖచ్చితంగా క్వశ్చన్ ఇట్లాంటివి అడుగుతాడు పృథ్వీ. అయితే ఈ 5 రకాల మిసైల్స్ భారత అవసరాలని అప్పటికి తీర్చిన దృష్ట్యా 2008 జనవరి 8వ తేదీన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఐజీఎండిపిని విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రకటించారు. అంటే ఈ కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది. 2008 డిఆర్డిఓ అనౌన్స్డ్ దట్ సక్సెస్ఫుల్లీ కన్క్లూడెడ్. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఐజీఎండిపి. అయితే అగ్ని క్షిపణిని, పృథ్వీ క్షిపణిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి చైర్మన్గా నియమించినటువంటి అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత క్షిపణి మనిషి అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కాబట్టి అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మిసైల్స్ అండ్ టైప్స్. మిసైల్స్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నటువంటి కాన్సెప్ట్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మిసైల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ బాలిస్టిక్ క్షిపణి అంటారు, బాలిస్టిక్ క్షిపణి. రెండోది ఏమిటంటే క్రూయేజ్ క్షిపణి అంటారు. సెకండ్ వన్ క్రూయేజ్ మిసైల్. బాలిస్టిక్ క్షిపణి, క్రూయేజ్ క్షిపణి. అంటే మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుండడమో లేదా పేపర్లో చదువుతూ ఉండడమో చేస్తుంటాం. భారతదేశం ఇటీవల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది, లేకపోతే క్రూయేజ్ క్షిపణిని పరీక్షించిందని. ఆ వర్డ్స్ మనం చదువుతామే తప్ప ఆ వర్డ్ అంటే ఏమిటి, దానికి అర్థం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తాం. అందుకే బాలిస్టిక్ క్షిపణి అంటే ఏమిటి, క్రూయేజ్ క్షిపణి అంటే ఏమిటి, అందులో మళ్ళీ ఏమైనా టైప్స్ ఉంటే, రకాలు ఉంటే ఆ రకాలను ఇప్పుడు మనం చూద్దాం. బాలిస్టిక్ క్షిపణి అనగానే అది ప్రయాణించే దూరాన్ని బట్టి చెప్తారు, ట్రావెలింగ్ డిస్టెన్స్. క్రూయేజ్ క్షిపణి అంటే అది ప్రయాణించే వేగాన్ని బట్టి చెబుతారు, బేస్డ్ ఆన్ దట్ స్పీడ్, ట్రావెలింగ్ స్పీడ్. ఒకటి డిస్టెన్స్ని బట్టి, ఒకటి స్పీడ్ని బట్టి చెప్తారు, అంతే. అంతకుమించి వేరేదేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే బాలిస్టిక్ మిసైల్ అనగానే ఈ బాలిస్టిక్ మిసైల్ని బాణంతో పోల్చుతారు. చాలా ఇంపార్టెంట్ దిస్ వన్. సిమిలర్ టు యాన్ యారో, బాణము. బాగా గుర్తుపెట్టుకోండి, బాణం అంటే సాధారణంగా ఈ బాణంతో పోలుస్తారు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని పట్టుకొని ఇప్పుడు మనం చాలా ఈజీ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు చూడండి, కాకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. బాలిస్టిక్ క్షిపణులలో ప్రయోగించినప్పుడు బలాన్ని ఏ దశలో ఉపయోగిస్తారు? క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏ మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ అని క్వశ్చన్ ఇస్తాడు. ఖచ్చితంగా ఆన్సర్ పెట్టండి. ఫస్ట్ స్టేజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినప్పుడు బలాన్ని తొలి దశలో మాత్రమే ప్రయోగిస్తారు, తర్వాత దానికి మనం బలాన్ని ఇవ్వలేం. ఇప్పుడు బాణం కూడా చూడండి, మనం విల్లులో పెట్టి లాగి వదిలినప్పుడు మాత్రమే దానికి ఫస్ట్ స్టేజ్లోనే మనం బలాన్ని ఇస్తాం, తర్వాత అది వెళ్తున్నప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ మనం బలాన్ని ప్రయోగించలేం దాని మీద. కాబట్టి అందుకే దీన్ని బాణంతో పోల్చారు. అయితే ఇది శత్రు స్థావరాల్ని ధ్వంసం చేసేంత వరకు, భూమికి సమాంతరంగా దానికి బలం ఉన్నంత వరకు ప్రయాణించి అక్కడ పడిపోవడం జరుగుతుంది. అది బాలిస్టిక్ క్షిపణి. బాలిస్టిక్ క్షిపణిని అది ప్రయాణించే దూరాలను బట్టి మళ్ళీ 4 రకాలుగా చెప్తారు. ఆ 4 రకాలు ఏమిటి అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఐసీబీఎం అంటారు. సెకండ్ వన్ ఏమిటంటే ఐఆర్బిఎం అంటారు. థర్డ్ వన్ ఏమిటంటే ఎంఆర్బిఎం అంటారు. ఫోర్త్ వన్ ఏమిటంటే ఎస్ఆర్బిఎం అంటారు. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్స్: ICBM, IRBM, MRBM, SRBM. First one, intercontinental ballistic missile.
దీన్ని తెలుగులో ఖండాంతర క్షిపణి అంటారు. అంటే పేరులోనే ఉంది, ఒక ఖండంలో నుంచి ప్రయోగిస్తే వేరే ఖండంలో ఉన్న శత్రు స్థావరాల్ని ధ్వంసం చేస్తుంది అని అర్థం. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఖండాంతర క్షిపణి. ఈ క్షిపణి ఖచ్చితంగా 5000 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలని ఛేదిస్తుంది. 5000 అండ్ అబోవ్ కిలోమీటర్స్. మన దేశంలో దీనికి ఎగ్జాంపుల్ అగ్ని 5. ప్రజెంట్ అగ్ని 6 అనేది అభివృద్ధి దశలో ఉంది కాబట్టి అది కూడా ICBMఏ. అలాగే సూర్య అనేటువంటి ఒక మిసైల్ కూడా ఉంది, అది కూడా ICBMఏ. నెక్స్ట్ సెకండ్ IRBM, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. ఇది 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 3000 to 5000 కిలోమీటర్స్ టార్గెట్. దీనికి మన దేశంలో అగ్ని 4. అలాగే MRBM అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఇది 1000 to 3000 కిలోమీటర్స్, 1000 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదిస్తుంది. అందుకే అది మీడియం రేంజ్ అంటారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 4th టైప్, 1000 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తే అది సంక్షిప్త శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఇది అగ్ని 1, అగ్ని 2, పృథ్వీ, ఆకాశ్ ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే క్రూయిజ్ మిసైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే అవి ప్రయాణించే వేగాన్ని బట్టి వీటిని చెబుతారు. కాబట్టి క్రూయిజ్ మిసైల్స్ని విమానాలతో పోల్చుతారు. సిమిలర్ టు అన్ ఏరోప్లేన్. అంటే శత్రు స్థావరాల్ని ధ్వంసం చేసేంత వరకు వీటికి బలం అందుతూనే ఉంటుంది. ఈ క్రూయిజ్ మిసైల్స్ చాలా అత్యద్భుతం అండి. అవి ప్రయాణించే వేగాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించబడతాయి. ఒకటి సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, సెకండ్ వన్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, థర్డ్ వన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. 3 టైప్స్. సబ్సోనిక్ అంటే ఏమిటి, సూపర్ సోనిక్ అంటే ఏమిటి, హైపర్సోనిక్ అంటే ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. సబ్సోనిక్ అంటే శబ్ద వేగం కంటే కొంచెం తక్కువ వేగంతో ప్రయాణం చేస్తే అది సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనికి మన దేశంలో ఎగ్జాంపుల్ నిర్భయ్ చాలా ఇంపార్టెంట్. నిర్భయ్ అనేది బాలిస్టిక్ మిసైల్ కాదు, క్రూయిజ్ మిసైల్. అది సబ్సోనిక్. శబ్ద వేగం కంటే 2 నుంచి 3 రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తే అది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అంటే అరౌండ్ సెకండ్కి కిలోమీటర్, 1 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ అండి. అది సూపర్సోనిక్. దీనికి మన దేశంలో ఎగ్జాంపుల్ బ్రహ్మోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మోస్ ఈజ్ ద సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ప్రపంచంలో ఇట్లాంటి మిసైల్ ఇంకెక్కడా లేదు, ఇండియాలోనే ఉంది. భారత్ రష్యాలో కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి మిసైల్ బ్రహ్మోస్ మిసైల్. మళ్ళీ రేపు క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు, భారతదేశంలో 2 నదుల పేరు మీదుగా ఉన్న క్షిపణి ఏది అంటే బ్రహ్మోస్. భారతదేశంలో బ్రహ్మపుత్ర రివర్, రష్యాలోని మాస్కోవా రివర్లో పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం 1999లో భారత్ రష్యాల మధ్య అగ్రిమెంట్ జరిగింది. $250 మిలియన్ క్యాపిటల్తో బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే బ్రహ్మోస్ క్షిపణుల రూపకల్పన, బ్రహ్మోస్ క్షిపణుల తయారీ, బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకం. వివిధ దేశాలకు అమ్మవచ్చు, వేరు వేరు పేర్లతో అమ్మవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిరియా అనే దేశానికి రష్యా బ్రహ్మోస్ మిసైల్ని యాఖోంట్ అనే పేరుతో అమ్ముతూ ఉంది. అలా మనం బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ దానికి మొదటి చైర్మన్గా ఎం శివథాను పిల్లైని నియమించారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ అంటారు, ఎం శివథాను పిల్లై. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్. అలా భారతదేశంలో 2 నదుల పేరు మీదుగా ఉన్న మిసైల్ ఏది అంటే బ్రహ్మోస్. అది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. సెకండ్కి కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది, 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత్ రష్యాల సంయుక్త లేదా ఉమ్మడి ప్రాజెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటే ఏమిటంటే శబ్ద వేగం కంటే 5 రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తే అది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు.
భారతదేశము ప్రస్తుతము బ్రహ్మోస్ 2 పేరుతో డెవలప్ చేస్తుంది, అంటే అప్డేట్ చేస్తుంది. అది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అంతేకాకుండా లక్ష్యాన్ని కూడా 290 కిలోమీటర్ల నుంచి పెంచడం కూడా జరుగుతోంది. అది హైపర్సోనిక్. రీసెంట్గా మనకు చదివే ఉండుంటారు, రష్యా అనేటువంటి ఒక దేశము అవాన్ గార్డ్ పేరుతో ఒక హైపర్సోనిక్ మిసైల్ని పరీక్షించడం జరిగింది. అవాన్ గార్డ్ దాని పేరు. కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. టైప్స్ ఆఫ్ మిసైల్స్, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్. అండ్ మిసైల్స్ని అవి ప్రయోగించే విధానాన్ని బట్టి కూడా మనం రకాలుగా చెప్పవచ్చు. అంటే అవి ఎలా ప్రయోగించబడతాయో దాని ప్రకారం కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏమిటంటే, ఫస్ట్ వన్ SSM అంటారు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, ఉపరితలం నుంచి ఉపరితలంకి ప్రయోగించే క్షిపణులు అంటారు. సెకండ్ వన్ SAM, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఉపరితలం నుంచి గగనతలంకి ప్రయోగించే మిసైల్స్. థర్డ్ వన్ AAM, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, గగనతలం నుంచి గగనతలంకి ప్రయోగించే క్షిపణులు. ఫోర్త్ వన్ ATM అంటే యాంటీ ట్యాంక్ మిసైల్, నాట్ ఏ విత్డ్రాస్ మనీ, డబ్బులు ఇచ్చే ATM కాదు ఇది, యాంటీ ట్యాంక్ మిసైల్ అంటారు, యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేసే క్షిపణి. అయితే జనరల్గా భారతదేశంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఏవి అంటే అగ్ని, పృథ్వీ. అంటే మనము దాన్ని ఉపరితలం నుంచి, సర్ఫేస్ నుంచి అంటే భూమి మీద నుంచి ప్రయోగిస్తాం. అటువైపు శత్రు స్థావరం కూడా, అంటే ఎనిమీ టార్గెట్ కూడా భూమి మీదే ఉండాలి. అది అగ్ని, పృథ్వీ, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. సెకండ్ వచ్చేటప్పటికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, భూమి మీద నుంచి గాలిలో ఉన్న లక్ష్యాలని ఛేదించేవైతే ఆకాష్, త్రిశూల్. ఈ రెండూ కూడా భూమి నుంచి గాలిలోని లక్ష్యాలని ఛేదించేవి, ఆకాష్ అండ్ త్రిశూల్. అలాగే నాగ్ వచ్చేటప్పటికి ATM అండి, యాంటీ ట్యాంక్ మిసైల్ అంటారు నాగు క్షిపణిని. యాంటీ ట్యాంక్ మిసైల్, ట్యాంక్ విధ్వంసక క్షిపణి. అయితే ఈ నాగ్ని హెలికాప్టర్ నుంచి ప్రయోగిస్తే దాన్ని హెలీనా అని పిలుస్తారు. హెలికాప్టర్ నాగ్ అని అర్థం, HELINA. హెలీనా అంటే హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగు క్షిపణి, హెలీనా. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వచ్చేటప్పటికి మన దేశంలో గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మిసైల్ ఏదైనా ఉంది అంటే అది అస్త్ర మిసైల్. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేమిటంటే నాగ్ అనేటువంటి ఒక క్షిపణి ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఒక్కసారి మనం దాన్ని ప్రయోగిస్తే మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్తో పనిచేసే మిసైల్ నాగ్. అలాగే బ్రహ్మోస్ కూడా ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్లోనే పనిచేస్తుంది. బ్రహ్మోస్ అండ్ నాగ్ వర్క్డ్ అండర్ ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వాస్. ఇది మిసైల్స్కి సంబంధించినటువంటి హిస్టరీ. అలాగే మిసైల్స్కి సంబంధించినటువంటి అగ్నిలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఆ అగ్ని టైప్స్ని ఇప్పుడు మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ అగ్ని మిసైల్స్. అగ్ని క్షిపణులు మనకి ప్రజెంట్ అయితే 5 రకాలుగా ఉన్నాయి. 6వ రకం కూడా డెవలపింగ్ స్టేజ్లో ప్రజెంట్ ఉంది. వాటి గురించి, వాటి రేంజ్, వాటిని ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు చేశారు అన్నది ఒకసారి మనం చూస్తే, అగ్ని 1 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 700 to 1250 కిలోమీటర్స్ టార్గెట్స్ని ఇది చేస్తుంది. ఇందులో ఒక దశ మాత్రమే ఉంటుంది. 2002లో తొలి ప్రయోగం దీన్ని చేయడం జరిగింది. ఫస్ట్ టెస్ట్ ఇన్ 2002. అగ్ని 2 మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 2000 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇందులో 2 దశలు ఉన్నాయి. 1999లో ఫస్ట్ టెస్ట్ చేయడం జరిగింది. అగ్ని 3 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 3500 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇందులో 2 దశలు ఉన్నాయి. 2011లో తొలి పరీక్ష నిర్వహించారు. అగ్ని 4 IRBM ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 3000 నుంచి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదిస్తుంది. ఇందులో 3 దశలు ఉంటాయి. 2014లో తొలి పరీక్ష చేయడం జరిగింది. అగ్ని 5 ఖండాంతర క్షిపణి అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ 5000 to 8000 కిలోమీటర్స్ దూరంలోని లక్ష్యాలని ఛేదించగలదు. ఇందులో 3 దశలు ఉన్నాయి. 2017లో తొలి టెస్ట్ చేయడం జరిగింది.
అగ్ని 6 వచ్చేటప్పటికి ఐసీబీఎం ఖండాంతర క్షిపణి ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 10,000 కంటే ఎక్కువ దూరంలోని కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలని ఛేదిస్తుంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. అందులో దశలెన్ని, అది ఏ రకమైన క్షిపణి, తొలి పరీక్ష ఏ సంవత్సరంలో నిర్వహించారు అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం భారతదేశంలో అతి ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేది అగ్ని 5 క్షిపణి కాబట్టి ఆ టార్గెట్ని బట్టి, అది ఛేదించే లక్ష్యాన్ని బట్టి అగ్ని 5ని బిగ్ బాయ్ అనే నిక్నేమ్తో పిలుస్తారు. భారతదేశంలో బిగ్ బాయ్గా పిలువబడే క్షిపణి ఏది అంటే అగ్ని 5 మిసైల్. అలాగే భారతదేశము సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తొలి క్షిపణి పృథ్వీ అన్నాం. ఈ పృథ్వీని 1988లో తొలి పరీక్షను నిర్వహించారు శ్రీహరికోటలో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇంకా అప్పటికి దాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలవట్లేదు, షార్ అంటారు. అయితే ఆ పృథ్వీని కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసి పృథ్వీ 1నేమో ఆర్మీ వారు ఉపయోగిస్తుంటే పృథ్వీ 2ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, పృథ్వీ 3ని నేవీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. అసలు పృథ్వీ క్షిపణిని హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనామిక్స్ ల్యాబొరేటరీ BDL అభివృద్ధి చేయడం జరిగింది, తయారు చేసింది BDL. ఓకే, నెక్స్ట్ ఆకాష్ అనేటువంటి క్షిపణికి వస్తే భారతదేశంలో తొలి మల్టీ బారెల్ మిసైల్ అంటే ఆకాష్. అంటే ఒకేసారి 2 మిసైల్స్ ఒకే గొట్టంలోంచి వచ్చే అవకాశం ఉన్నది ఆకాశ్ మిసైల్. ఈ ఆకాశ్ మిసైల్ అనేది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదించగలదు. ఇందులో ముఖ్యమైనటువంటి భాగము రాజేంద్ర అనే పేరుతో ఉన్నటువంటి రాడార్. భారతదేశంలో ఏ క్షిపణిలో రాజేంద్ర పేరుతో రాడార్ ఉంటుంది అంటే ఆకాశ్ మిసైల్. అలాగే 2015వ సంవత్సరంలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో, భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవంలో తొలిసారిగా ఆకాశ్ క్షిపణిని ప్రదర్శించడం జరిగింది 2015లో. అలాగే ఆ 2015లోనే భారత రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా భారత్ని సందర్శించినది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద అమెరికన్ హిస్టరీ బరాక్ ఒబామా విజిటెడ్ యాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ ద ఇండియన్ రిపబ్లిక్ డే ఇన్ 2015 రిపబ్లిక్ డే. చాలా ఇంపార్టెంట్. 2015 భారత గణతంత్ర దినోత్సవానికి బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటం జరిగింది. ఆ రిపబ్లిక్ డే పరేడ్లో ఆకాశ్ క్షిపణిని ప్రదర్శించడం కూడా జరిగింది. అలాగే త్రిశూల్ అనే క్షిపణికి వస్తే భారతదేశంలో ఉన్న క్విక్ రియాక్షన్ మిసైల్ అంటారు, సత్వరమే ప్రతిస్పందించే క్షిపణి అనేది త్రిశూల్ క్షిపణి. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైలే. 9 నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదించడం జరుగుతుంది. అలాగే అస్త్రా మిసైలు 20 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఛేదిస్తుంది, ఎయిర్ టు ఎయిర్. అలాగే అగ్ని క్షిపణులని, పృథ్వీ క్షిపణులని మోసుకెళ్లడం కోసము ఒక వాహనాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ వాహనం పేరు టాట్రా ట్రక్కులు అంటారు వాటిని. చెక్ రిపబ్లిక్ అనే దేశం నుంచి భారత్ కొనుగోలు చేసింది టాట్రా ట్రక్కులు. అలాగే నాగ్ అనేటువంటి ఒక క్షిపణిని ఆర్మీ వాళ్ళు ఉపయోగించే, నాగ్ క్షిపణులను తరలించడం కోసం ఆర్మీ వాళ్ళు ఉపయోగించే ఆ వాహనం పేరు నామికా అంటారు, నామికా. అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు, హెలీనా పేరుతో. ధ్రువ్, తేజస్ లాంటి హెలికాప్టర్స్లో దీన్ని పెట్టడం జరుగుతోంది. చాలా ఇంపార్టెంట్ ఇవి. అయితే ఇందాక క్షిపణి వేగానికి ప్రమాణం నేను చెప్పలేదు, అది చాలా ఇంపార్టెంట్. క్షిపణి వేగానికి ప్రమాణము మాక్ అంటారు. మాక్ అంటే క్షిపణి వేగము బై గాలిలో ధ్వని వేగము అనే ఫార్ములా ఆధారంగా క్షిపణి వేగాన్ని కొలవడం జరుగుతోంది. అలాగే భారత్ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. 2022-23 నాటికి భారతదేశము ఏ దేశం నుంచి అయినా ఒక క్షిపణిని కానీ క్షిపణి విడిభాగాన్ని కానీ మనమే తయారు చేసుకోవాలి, దిగుమతి చేసుకోవడానికి లేకుండా మనమే పూర్తి క్షిపణిని తయారు చేసుకోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే భారతదేశము బరాక్ 8 పేరుతో క్షిపణులని ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది అని అడిగితే ఇజ్రాయిల్. చాలా ఇంపార్టెంట్ అది. బరాక్ అంటే అమెరికా అనుకోకండి, బరాక్ అనే క్షిపణిని భారతదేశము ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. థ్యాంక్ యూ.